కాబట్టి రెండో స్థానంలో మీకు ఇదే విధంగా ఉంటే, పాపగ్రహం ఉంటే మీ నాలుకే మీకు శత్రువని దానికి అర్థం. దానికి మీరేం చెయ్యాలంటే నాలుకకి తాళం వెయ్యాలి. దానికి సంవాద సూక్త యాగం చెయ్యాలి. సంవాద సూక్త యాగం చేసేటప్పుడు కుటుంబంలో సఖ్యత చేరుకుంటుంది. కానీ సంవాద సూక్త యాగం చేసినప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ గూడా చేస్తూనే ఉండకూడదు. మీరు కూడా కొంచెం కంట్రోల్‌గా ఉండాలి. ఇది ఒకే విధమైన మానసిక రోగం లాంటిది. అనవసరంగా ఊహించుకోవడం, అనవసరంగా థింక్ జేయడం, అనవసరంగా మాట్లాడడం, చిన్న విషయాలని పెద్దగా చేయడం అలాంటివన్నీ ఒక ఏం చెప్పొచ్చంటే కైండ్ ఆఫ్ డిప్రెషన్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అదంతే. ఒక విధమైన మానసిక వ్యాధి. ఒక రకమైన మనోవ్యాధి. దానిని ఏం చెయ్యాలంటే మానస మిత్ర హోమం చెయ్యాలి. మానస మిత్ర హోమం. అది ఈ ఆయుర్వేద డాక్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనోవ్యాధికి ఆయన